రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కినట్టయితే మీకు రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, భారత ప్రభుత్వము ఇరాన్తో ఒక కీలకమైనటువంటి ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రభావము మొత్తము ఏషియా పైన మాత్రమే కాకుండా సెంట్రల్ ఏషియన్ దేశాలు, యూరప్ వీటన్నిటిపైన ప్రభావం ఉంటుంది. ఒకవైపు పాకిస్తాన్ని దిగ్బంధనం చేసేందుకు కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా చైనా పాకిస్తాన్ ఓడరేవైనటువంటి గ్వాదర్ ద్వారా భారతదేశాన్ని ఇబ్బందుల పాలు చేసేందుకు ఏదైతే ప్రయత్నం చేస్తోందో ఆ ప్రయత్నానికి కూడా విరుగుడుగా పనిచేస్తుంది. అదే ఛాబహార్ ఒప్పందం. ఛబహార్ అంటే 6 ఋతువులు అని అర్థం. అంటే 6 ఋతువులని చూడగలిగేటటువంటి ఓడరేవు అన్నటువంటి అర్థం వస్తుంది ఛబహార్. వాస్తవానికి ఇది ఉర్దూలో కూడాను ఛే బహార్ అని మనం చెప్పుకోవచ్చును. అదే పదము ఒరిజినల్ పర్షియన్ వర్డ్ అనమాట. ఈ ఛబహార్ పోర్ట్ చాలా కీలకమైనటువంటి పోర్ట్. ఎందుకంటే ఈ పోర్ట్ గ్వాదర్ నుంచి కేవలము 80 కిలోమీటర్ల దూరము. అంటే గంటన్నర లోపల పాకిస్తాన్కి చెందినటువంటి గ్వాదర్ పైన ఈ ఛబహార్ నుంచి మనము వైమానిక దాడులు కూడా, ప్రస్తుతానికి ఆ రకమైనటువంటి ఏర్పాటు లేదు, కానీ అవసరమైతే వైమానిక దాడులు కూడా చేయడానికి ఒక వీలుంది. రెండవది, ఇక్కడి నుంచి 80 కిలోమీటర్లు మాత్రమే తీర ప్రాంతం వెంబడి ప్రయాణం చేస్తే గ్వాదర్ పోర్ట్ వస్తుంది. కాబట్టి గ్వాదర్ని దిగ్బంధనం చేయడానికి ఇటు ఇరాన్ అటు భారతదేశము కలిసి దీన్ని దిగ్బంధనం చేయవచ్చు. దీనితో ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ ఛబహార్ పోర్ట్ నుంచి ఇరాన్లో ఉన్నటువంటి జరాంజ్, అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు దగ్గర ఉన్నటువంటి దెలారం, దీని దాకా ఒక రోడ్డు నిర్మాణమైంది. ఈ రోడ్డుని భారత ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ల సహకారంతో నిర్మించింది. ఈ రోడ్డు దాదాపుగా రోడ్డు పూర్తయింది. ఛబహార్ పోర్ట్ ఆపరేషనల్ అయినట్లయితే మనము మన సరుకుని సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అయినటువంటి తాజికిస్తాన్, కజాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, అదేవిధంగా అజర్బైజాన్, ఆర్మేనియా, రష్యా, ఇరాన్, ఈ దేశాలకి కనుక సెంట్రల్ ఏషియన్ కంట్రీస్, అదేవిధంగా యూరప్కి ఏమైనా సరుకు పంపించాలన్నట్లయితే మనము ఈ మార్గం ద్వారా ఇదివరకు గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దాకా మనం వెళ్ళవలసి ఉంటుంది. స్ట్రెయిట్స్ ఆఫ్ హార్ముజ్ వరకు వెళ్ళవలసి, అంటే హార్ముజ్ జలసంధి వరకు వెళ్ళవలసి ఉంటుంది. చాలా ఇరుకైనటువంటి జలసంధి. అలా కాకుండా ఇప్పుడు నేరుగా అక్కడి వరకు సముద్ర మార్గంలో వెళ్ళి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెళ్ళడానికి వీలుంటుంది. ఇది ఇటు పాకిస్తాన్ని టచ్ చేయకుండా మనము ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళవచ్చును, ఇరాన్లోకి వెళ్ళవచ్చును, సెంట్రల్ ఏషియాలోకి వెళ్ళవచ్చు. కాబట్టి భారతదేశానికి సంబంధించినంత వరకు సరకు రవాణా, సిబ్బంది రవాణా చాలా సులువవుతుంది. దీని ద్వారా పాకిస్తాన్ని అన్ని వైపుల నుంచి కూడాను పాకిస్తాన్ని దిగ్బంధనం చేయడానికి వీలు కుదురుతుంది. ఆఫ్ఘనిస్తాన్ నేలని కూడా అవసరమైతే మనం ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికే తాజికిస్తాన్లో ఉన్నటువంటి ఫార్ఖోర్లో మనకు ఒక మిలిటరీ ఆసుపత్రి, ఎయిర్ బేస్ ఉన్నాయి. ఆ రకమైనటువంటి సదుపాయాన్ని కూడా మనము ఉపయోగించవచ్చును. ఈ మొత్తం కూడాను ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, దీన్ని INSTC అంటారు. దానిలో అంతర్భాగంగా నిర్మాణం జరుగుతుంది. కాబట్టి భారతదేశానికి చాలా ఉపయోగపడేటటువంటి ఓడరేవు ఛబహార్ ఓడరేవు. దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి ఒప్పందం పైన భారత ప్రభుత్వం సంతకం చేసింది. మన మంత్రి అయినటువంటి సర్బానంద సోనోవాల్ అక్కడికి వెళ్ళి ఇరాన్ దేశాధినేతలతో ఈ ఒప్పందాన్ని చేసి వచ్చారు. నిజానికి ఛబహార్ పోర్టు కొత్తదేం కాదు. దీనిని మొట్టమొదట 1970s అమెరికా దీన్ని ఉపయోగించుకుని అటు ఆఫ్ఘనిస్తాన్ని ప్రభావితం చేయాలని చెప్పి, ఇరాన్ని ప్రభావితం చేయాలని చెప్పి భావించింది. అయితే ఇరాన్లో ఇస్లామిక్ పాలకులు వచ్చి అమెరికా నుంచి ఇరాన్ దూరమైన తరువాత దీన్ని అమెరికా పట్టించుకోవడం మానేసింది. అయితే తరువాత కాలంలో భారతదేశంలో
అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం వచ్చినప్పుడు 2002లో ఈ చాబహార్లో ఈ ఓడరేవును డెవలప్ చేసే విషయంలో కొన్ని ఒప్పందాలు చేశారు. అప్పుడు ఆ తర్వాత మళ్ళీ వాజ్పేయి ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత ఇది పూర్తిగా చప్పబడిపోయింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు. దీని వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని, అంతర్జాతీయ వాణిజ్యపరంగా దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యాన్ని గుర్తించలేదు, పక్కన పెట్టేశాయి. తర్వాత మళ్ళీ మోదీ అధికారంలోకి వచ్చాక 2016లో ఇరాన్కి ఆయన స్వయంగా వెళ్ళి ఈ చాబహార్ పోర్టు ఒప్పందాన్ని మళ్ళీ పునరుద్ధరించారు. తర్వాత 2017లో అప్పటి ఇరాన్ దేశాధ్యక్షుడు హసన్ రుహానీ మన దేశానికి వచ్చి దీనికి సంబంధించి కొంచెం ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇరాన్ పైన అమెరికా ఆంక్షలు వీటన్నిటి వల్ల ఈ ప్రాజెక్టు కొంత వెనకబడింది. ఇప్పుడు మళ్ళీ దీనిని పునరుద్ధరించడమే కాకుండా వేగవంతంగా పనిచేయటం కోసము ఒప్పందం చేసుకోవడం జరిగింది. జరాంజ్ దెలారం రోడ్ ఏదైతే ఉందో అది కూడా దాదాపు పూర్తి కావచ్చింది. దీనివల్ల తాలిబాన్ల పాలనలో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్తో కూడాను మనం నేరుగా సంబంధాలు పెట్టుకోవచ్చు. ఇది ఒక మల్టీ మోడల్ ప్రయాణ మార్గము, కొంత దూరము పడవ ద్వారా, కొంత దూరము రోడ్డు ద్వారా వెళ్ళేటటువంటి మల్టీ మోడల్ అంటారు ఇటువంటి ట్రాన్స్పోర్ట్. ఇటువంటి ట్రాన్స్పోర్టే మనము బర్మాతో, బంగ్లాదేశ్ సహకారంతో చేస్తున్నాం. కలడాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కలకత్తా నుంచి లేదా హల్దియా పోర్ట్ నుంచి నేరుగా ఢాకా నుంచి బర్మాలో ఉన్నటువంటి సిట్వే నుంచి కలడాన్ నది మీదుగా మిజోరాంకి చేరేటటువంటి ఒక మార్గం చేస్తున్నాం. అటువంటి మార్గం ఇది. కాబట్టి దేశ భద్రత దృష్ట్యా చాలా కీలకమైంది. గ్వాదర్లో చైనా, పాకిస్తాన్లు కలిసి చేసే భారత వ్యతిరేక కుట్రలకు ఇది విరుగుడు వంటిది. చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్. దీనికి సంబంధించినటువంటి ఒప్పందం జరిగింది. ఇరాన్ ప్రభుత్వము, ఇక్కడ ప్రభుత్వము ఎన్నికల తరువాత కూడా ఇదే ప్రభుత్వం ఏర్పాటు అవుతుందన్నటువంటి పూర్తి విశ్వాసంతో ఉంది. కాబట్టి ఈ ఒప్పందం పైన సంతకం చేసేందుకు ముందుకొచ్చింది. వాస్తవంగా ఎన్నికల సమయంలో ఇటువంటి ఒప్పందాలు జరగవు. ఎందుకంటే ఒప్పందం కనుక చేసుకుంటే తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈ ఒప్పందాలని పాటించదు. కానీ మళ్ళీ మోదీ ప్రభుత్వమే వస్తుందన్నటువంటి నమ్మకం ఇరాన్కు ఉంది. అమెరికా వ్యతిరేకించిన భారత్, ఇరాన్లు తమ ప్రయోజనాల కోసము కలిసి పనిచేస్తూ ఈ చాబహార్ని డెవలప్ చేస్తున్నాయి. ఇది పూర్తయితే భారతదేశం యొక్క ప్రాధాన్యము అంతర్జాతీయంగా చాలా పెరగబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.